హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీ, న్యూట్రిషియస్, సేమ్ టైం చాలా టేస్టీగా ఉండే ఆల్ ఇన్ వన్ హెల్దీ కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. దీనికి ముందుగా కరివేపాకు అలాగే మునగాకు కూడా కడిగి నీడలో ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 కప్పు శనగపప్పు, 3/4 కప్పు పొట్టు మినపప్పు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 1/4 కప్పు ధనియాలు, 1 కప్పు వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. అలాగే దీనిలో కారం కోసం 25 నుంచి 30 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి శనగపప్పును లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పొట్టు మినపప్పును కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా చిటపటలాడేంత వరకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత ధనియాలు, అలాగే ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మునగాకు, కరివేపాకును కూడా పచ్చిదనం అంతా పోయి అవి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా శనగపప్పును వేసి బరకగా అయ్యేంత వరకు పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టాలి. తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇవన్నీ ఫినిష్ అయ్యేసరికి నా మిక్సీ జార్ అంతా ఫుల్ అయిపోయింది. సో నేను కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసి మొత్తం పల్సిచ్చి బరకగా అయ్యేంత వరకు గ్రైండ్ చేశాను. ఈ స్టేజ్లో ఉప్పు, కారం కూడా చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతే, మన ఆల్ ఇన్ వన్ హెల్దీ కారప్పొడి రెడీ అయిపోయింది. దీనిలో మనం మునగాకు, కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నువ్వులు అన్నీ వేసాం కాబట్టి మనకి కాల్షియం, విటమిన్ సి, ఐరన్, అలాగే పొటాషియం ఇలా ఈ పోషకాలతో అన్నీ ఉండి ఇది మన జుట్టు పెరుగుదలకు, అలాగే ఇమ్యూనిటీకి అండ్ ఆల్సో డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇది షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. రోజు మన అన్నంలో మొదటి 2 ముద్దల్లో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేస్తే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ 1 కేజీ జార్కి వచ్చింది ఈ పొడి. సో చాలా రోజులు వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై